హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఫుల్ రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. సో ఉప్మాకు కావాల్సింది చూసారా, ఎర్రగడ్డలు, అలాగే ఒక టమాటో అండ్ 2 పచ్చిమిరపకాయలు అండి. చూస్తున్నారు కదా, అంటే ఒంటరిగా ఉండేవాళ్ళు చాలా తొందరగా అయిపోతుందని చేసుకునేది, అది కూడా రాని వాళ్ళు ఉంటారు. సో మెన్స్, సో అలాంటి వాళ్ళ కోసమేనండి ఇది. ఓకేనా? నేను చూసారా, బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. దాంట్లో మనం తిరువాత గింజలు వేసేసుకున్నానండి. దాంట్లోనే మనము చూసారా, కావాలనుకుంటే కొంచెం శనగలు కొన్ని ఉంటాయి కదా, కొన్ని జస్ట్ అట్లా తిరిగేవాతలో కాకుండా నేను పైన కొంచెం అట్లా యాడ్ చేశాను, పిల్లలకి ఇష్టమని. ఓకేనా? మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. సో దీంట్లోనే మనము ఒక కరివేపాకు ఒక రెమ్మ తీసేసుకొని వేసేసుకున్నానండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఉప్మాలలో వేసుకోవడం వల్ల. చూసారా, నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఉడికిస్తే బాగుంటుంది కారం కారంగా అనేసి దీంట్లో ఆయిల్లో వేసేసాను. అలాగే మనము ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాం. నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. సో మీరు కూడా మీకు ఎర్రగడ్డలు అంటే ఇష్టం ఉంటే తీసేసుకోండి, లేకపోతే మీరు చిన్న సైజ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? మనం టమాటాలు ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక చిన్న టమాటా మనం కట్ చేసి వేసుకుంటే జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఓకేనా? చూసారా, ఇదంతా మంచిగా కొంచెం మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కొంచెం వేపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇదంతా మనం మంచిగా మగ్గిపోవాలన్నమాట. మనకు దీంట్లో ఆనియన్ అంతా మగ్గిపోతే సో కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారా, ఆయిల్లో మనకి ఇది బాగా మగ్గిపోవాలి. ఇది మగ్గిపోయేంత వరకు మనము చూసారా, ఇలా మగ్గిపోయింది కదా. సో ఇందులోనే మనం టమాటాలు యాడ్ చేసేస్తాం. ఓకేనా? టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత మనము అది కూడా కొంచెం సేపు ఒక 2 minutes 3 minutes అలా మగ్గిపోవాలి. టమాటా మాత్రం మంచిగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయేంత వరకు దాన్ని కూడా కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఇది మంచిగా మనకి దీంట్లో మనం మంచిగా చేసేసుకుంటే ఇలా వస్తుందండి. సో నేను చెప్పినట్టు చేసుకుంటే మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఓకేనా? దీంట్లో మనము మంచిగా దీన్ని మగ్గిచ్చేసుకొని టమాటా ఇవన్నీ మగ్గిపోవాలి. ఒక 1 minute తర్వాత చూడండి, ఇలా మగ్గిపోతుంది. ఎందుకంటే మనము వాటర్ యాడ్ చేసుకునే ముందు సో మనం దీంట్లో ఎన్ని కప్పులు రవ్వ తీసుకుంటామో అన్నికి డబుల్ మెథడ్లో వేసుకోవాలండి. ఓకేనా? వాటర్ని నేనైతే 1 గ్లాసు రవ్వని తీసుకున్నాను. సో మీరు దీంట్లో 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము కొంచెం పొడిగా తింటాము. మీరు కొంచెం మెత్తగా తినాలి అనుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసేసుకోండి. ఓకేనా? అలాగే దీంట్లో మనకి సరిపడేంత సాల్ట్ని వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. సో ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా మనకు 1-2 పొంగులు వచ్చేంత వరకు మనల్ని వాటర్ని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. మళ్ళీ సాల్ట్ మర్చిపోతే మనకు టేస్ట్ పైకి కిందికి అవుతుంది కదా, అస్సలు తినలేము. సో కాబట్టి నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. చూసారా, సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం మనం అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. సో మంచిగా అది బాయిల్ అవుతున్నప్పుడు రవ్వను కూడా యాడ్ చేసేసుకుంటే మంచిగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా నేను ఒక 1 minute పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు తీస్తున్నాను కదా, ఇలా మంచిగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గేటప్పుడు మాత్రమే మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. లేకపోతే మనకు వాటర్ సరిగ్గా బాయిల్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే రవ్వ అనేది సరిగా ఉడకదు. అలాగే దాంట్లో మనకి ఆ టేస్ట్ అనేది రాదు. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారా, ఇలా వేసేసుకొని మంచిగా మనం కలబెట్టేసుకోవాలండి. లేకపోతే రవ్వ కాబట్టి ఉంటలు కట్టేస్తుంది. ఉంటలు లేకుండా మనము ఇట్లా కదుపుతూనే ఉండాలి. చూసారా, ఒక 2 minutesలో 1 minuteలోనే మనకి వాటర్ అంతా ఇంకిపోతుందండి. చూడండి, ఇట్లా గట్టిగా అయిపోతుంది. సో మనము ఇప్పుడు మంచిగా గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా మనం కదిపేసుకుంటూ అది దగ్గర పడేంత వరకు మనం కదుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా అంతా ఏం లేకుండా సో అంతా టోటలీ మిక్స్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు కొంచెం సేపు మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే మనకు వేడి వేడి ఉప్మా రెడీ అయిపోతుంది.
సో మీకు కానీ నా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా చెప్పాను, ఓకేనా. సో ఇందులో చాలా వరకు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటారండి, నేనైతే ఎలా ఏమీ యాడ్ చేయలేదు. సో చూసారా, 2 minutes తర్వాత మనము హ్యాపీగా ఉప్మా తినేయచ్చు.